లైట్ ఏమైంది అన్నానా? ఏమైంది? మరేంద్రా అన్నం తిన్నావు? ఏంది అలిగింది అమ్మాయి అమ్మాయి అలిగింది. అటు 2 లీటర్ బాగా పెట్టాగా. ఎందుకు కలిగింది ఆ పిల్ల? అబ్బో ఎందుకు అంత ఐసు బయట పెట్టి అదిగో దాంట్లో పెట్టే అది ఇది కాదు అదిగో ఎదురు మరి తీయి. ఇది లోన్ పెట్టాయి ఎందుకండి ఆ పిల్ల రమ్మను అన్నం తిన్నారండి ఆకలి అవుతుంటే. ఝాన్సీ మంచి ఇల్లే అంటుంది. ఏ పెరుగు చట్నీ కలుపుతున్నా? ఉల్లిపాయలు కోయాలిగా మరి మొత్తం వేస్తావా? అది మిక్సర్ ఉందిగా మిక్సర్ తీసుకెళ్ళా ఏమన్నా అయిపోతే లేదా? ఉల్లిపాయలు కూడా మిగిలితే ఏది ఇన్నుంచారు మిగిలినయా? ఇది పెరుగు చట్నీలే ఇది కొంచెం ఇప్పుడు ఏమన్నా తర్వాత అయినా 730 రూపాయలు. నేను అటు అట్రోట్లో 100కి 5 కేజీలు వస్తాయి తెస్తాను. రేపు వస్తే అప్పుడు తీసుకొస్తా. వాళ్ళు అట్రోట్లో పెడతా 2 రోజుల నుంచి. నువ్వు ఏనా చూడు ఇంకేమంటావా? పుదీనా కూడా కొంచెం సరిపోద్దా పుదీనా? తినరు మళ్ళీ. గిన్నె తీసుకోండి. ఏంటి ఏదంట నాకా లేకపోతే మీకే దాంట్లో ఎట్లా ఎందుకు కొత్తారు? స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకో. స్ప్రింగ్స్ తీయటం ఏముందా అటు చాలు. మరీ మళ్ళీ పలసడి తినబుద్ది కాదు అట్లున్నాయి. మొన్న కోస్తేనే పలసకు కావాలన్నావు. ఆ పలసకు కాదు తీసే లేయరు. ఏంది కొడతారా? థమ్స్అప్ ఉందా? థమ్స్అప్ గా తీసుకురా. ఇప్పుడు కాదు ఇటు ఝాన్సీ వాళ్ళు వెళ్ళారు. కూరగాయలకి వెళ్ళారా? ఎక్కడా లేకపోతే అమ్మాయి చెప్పమాకండి. అమ్మాయి తర్వాత తాగుతారు మీరు. అమ్మాయి జబ్బు చేసింది ఖుషీకి. మీ మమ్మీ వచ్చిన కోసం తిండి. జలుబు దగ్గుతా కూలింగ్ వాటర్ తాగుతావా? నేను ఊరు వెళ్తున్నాను వచ్చినా చేస్తా సరేనా? అది అమ్మమ్మ వచ్చింది. ఏం బేసిన్కి వేసుకొచ్చావా? ఇటు తీసురా. ఏమేమి తీసుకోవచ్చు చూస్తారు. లేదు
ఎన్ని రకాలు తెచ్చింది? 6 రకాలు ఏం లేవు. ఎంతటి? 125. 110కి 6 రకాల. 100కి తెచ్చాక టమాటా కిలో 40. 7.30 సెంటర్లో. 6 రైతు బజార్లు తెలుసా? 20 రూపాయలే. ఎందుకైతే రైతు బజార్ రేట్ ఆడబెట్టు. అయిపోయిందా? స్కెచ్ అంటే ఉంచుకో, ఒకటి నీకు ఉంచుకుంది నువ్వు రాసుకోవడానికి. రా రండి. అబ్బో అంటే అయ్యంగా అది వేరు, అవి వేరు, అవి అనుకుంటున్నాను. ఏం చేయాలి? ఎప్పుడు వచ్చా? ఏంటి చేపలు చేస్తావా? చేస్తా. 1 రోజులు ఆడబడ్డ వచ్చిందిగా. నువ్వే వెళ్ళిపోతుందిగా. ఉంటే చేస్తా. ఎవరు పొద్దున వచ్చింది? చల్లగా ఉండే గ్లాస్ తీసుకుంటే నీళ్ళు తాకపోయింది. వాటర్ అవుతుంది బాగా. ఇప్పుడే ఝాన్సీ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళని వదిలిపెట్టేది వెళ్ళొచ్చానండి. ఇప్పుడే వచ్చాను. ఏంది ఫ్రిడ్జ్లో ఉన్నాయా? అంతకుముందే లేవా అస్సలా? ఏం తుడుపుతున్నా? లేచింది ఆమె ఎత్తుకుంటే. ఎప్పుడు పడుకుంది అండి? ఇయ్యాలి ఎత్తే ఇయ్యాలి తీయమంటావా మరి? బో ఇదేం రావట్లా. ఇట్రా ఒకసారి. ఇదేంది సంచిలోది? ఖుషి ముందులా తీసే పడేయాలా లేకపోతే పని చేస్తున్నాయిగా? ఇదిగో ఈ 2 బీరోలు పెట్టు. ఖుషికి అందకుండా పెట్టు. నాయనమ్మది అది పెట్టు. ఇదిగో స్లీప్ వెల్స్. అది కొత్తవి ఉండేగా. పాత తోట ఉంది వెనక, చూడలేదా? ఒకటే ఉంది. ఇదిగో దాంట్లో సెట్ చేయది. ఇది కటింగ్ ప్లేయరు. ఇది పెళ్లి కార్డు. ఇది చార్జర్ కార్డు బీరోలో పెట్టు. ఈ ఫ్యాంట్ ఎందుకు పెట్టామంటండి, వాన బాగా వచ్చినప్పుడు ఆ మూల నుంచి నీళ్ళు కారుతున్నాయి. ఆ నీళ్ళు ఇట్లా పడకుండా ఉండడానికి ఫ్యాంట్ పెట్టు. పైన సెట్ చేయాలి నీళ్ళు పడకున్నా. కింద దాంట్లో ఉన్నట్టు ఉంది చూడు. ఇదిగో ఇది అసలు పడేసి బయట పడేస్తుంది అంట. వద్దు, ఆ గోతాన్ని పడేస్తాడు పెట్టేసి. పడేస్తాడు. ఇదిగో స్టోర్ రూమ్లో పెట్టు. బీరువా స్టోర్ రూమ్లో తీస్తాను. చీపురెడ్డి సౌండ్ వచ్చిద్దని కింద పడైతే అందుకు ఆగింది. నేను ఆయిల్ వేయాలి. నువ్వే ఓడమ్మంది. తెస్తా
ఇది స్టోర్లో పెట్టు. చాక్లెట్ ఆడదా? ఏం చినిగిపోయింది? 10 రూపాయల కాగితమా? ఇప్పుడు చినిగింది జట్టుందా? ఏంది పగిలినాయండి? మరి ఆయిల్ పోతుంది. ఇది అడుగు చట్టపోయిందో ఆ మూల. తీద్దాం మళ్ళీ. దారబంతులా? తీసుకురా ప్లేట్ తింటానికి. వైట్ రైసా? వైట్ రైస్ ఎక్కువ, అవన్నీ తక్కువ. మన నాన్ వెజ్ తింటావా? వైట్ రైస్ అనేది తింటాను. కూర తింటే మంచిగా బోన్స్ పడేయకు. ఏంది